Hi Karna bro, హాయ్. how are you? Nice to meet you. ఫైన్ How ఫైన్ are you? ఫైన్. Okay. మీరు వీడియోస్‌లోకి రావడానికి కారణం ఏంటి? అనుకోకుండా వచ్చినాను అంతే. అనుకోకుండా వచ్చినారు. ఇప్పుడు బాగా రీచ్ అవుతుందా? అని నేను అనుకుంటే సరిపోదు. హ్మ్. జనాల నుంచి నాకైతే చెప్తున్నారు రీచ్ ఏ అయితే బాగానే వస్తుంది. ఓకే. తీయండి ఇలానే వీడియోస్ తీయండి అని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు మీరు టీము? మా టీం ముగ్గురము, హ్మ్. ఇంకా ఒక అబ్బాయి వస్తాడు. నలుగురం 5 మంది ఉంటాం. నలుగురు 5 మంది. ఉమ్. ఇప్పుడు మీరు కనిపించే ముగ్గురే కనపడుతుంటారు కదా. ముగ్గురు కనిపిస్తామంటే ఒక పనులు ఉంటాయి కదా వాళ్ళకు. ఓకే. అట్లా ఓకే. ఒక్కొక్కసారి స్క్రిప్ట్ ముగ్గురికే రాసింటా. హ్మ్. హ్మ్. అదొకటి. అదొకటి. ముగ్గురు కనుక్కొని రాసుకొని ఉంటాం. యూట్యూబ్‌లో ఎంతమంది ఉన్నారు? యూట్యూబ్లో 2500 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో? ఫేస్బుక్లో 8500 ఉన్నారు. ఫేస్‌బుక్‌లో. యూట్యూబ్‌లో మానిటైజేషన్ అయిందా? లేదండి. మానిటైజేషన్ కాలేదు. ఓకే. మీరు ఈ వీడియోస్‌లో రాకముందు వర్క్ ఏం చేసేవాళ్ళు మీరు? పొలం పనులు చేసుకున్నాను. ఇప్పుడు పొలం పనులు. పొలం పనులు అంటే పొలం ఎక్కువ ఏం లేదు. 1 ఎకరం ఉంది. ఓకే. ఇంకా కూలి పని చేసుకునే వాళ్ళని. ఈ పొలం పనులు చేసుకుంటా ఇట్లా టైం పాస్‌కి వీడియోలు చేసుకుంటా వచ్చినారు. హ్మ్. ఇది బాగా రీచ్ అవ్వడం వల్ల మీరు దీంట్లోనే కొంచెం కంటిన్యూ చేస్తున్నారు. ఇంక టీమ్ పెట్టుకున్నారనమాట. అంతేనా? అంటే ఫస్ట్ నుంచి నేను టీమ్ కావాలనుకున్నా. హ్మ్. ఫస్ట్ శాంపుల్‌గా ఒక రోజు ఏమైందంటే హ్మ్. మా అల్లుడు ఓకే. అబ్బాయి ఓకే. వీడియో చేద్దాం మామ అంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఓకే. సర్లే పిల్లోడు ఎందుకు అడుగుతున్నాడు కదా అని ఒకరోజు ట్రై చేశా. ఒక్క హ్మ్. వీడియో. అది కొంచెం రీచ్ వచ్చింది. ఓకే. ఎందుకు మనం చేయకూడదు అనే ఆలోచన నాకొచ్చింది మరి. ఓకే. ఇంక అట్లాగే కంటిన్యూయేషన్ చేశాను. హ్మ్. ఆ పిల్లోనికి కొంచెం పనులు ఇంట్లో ఇబ్బంది అయిపోయింది. ఓకే. ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ పిల్లోడు డ్రాప్ డ్రాప్ అవ్వాల్సిందా? అవ్వాల్సొచ్చింది. తర్వాత నాకు ఈ ఆలోచన నిలబడలేదు. వీడియో చేయాలి కంపల్సరీగా. చేద్దాము. రెస్పాన్స్ బాగొస్తుంది హ్మ్. అనే ఉద్దేశంతోని ఇంక నేను మళ్ళా వాళ్ళని మా బావ, మా బాబాయ్ హ్మ్. వాళ్ళిద్దరూ తీసుకొని వీడియోస్ చేయడం జరిగింది. మీరు వీడియో స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అయితుంది? 5 నెలలు అవుతుంది. 5 నెలలు. హ్మ్. 5 నెలలు అయితుంది మీరు హ్మ్. స్టార్ట్ చేసి. హ్మ్. ఇప్పుడు మీకు 10,000 ఉన్నారా? 10K ఫాలోవర్స్ ఇప్పుడు రీసెంట్‌గా అయింది. రీసెంట్‌గా అయింది. హ్మ్. ఓకే. మీరు ఇంతకుముందు చేసిన వీడియోల కన్నా హ్మ్. ఇప్పుడు బాగా పోతున్నాయా? అప్పుడు వీడియోలు బాగా పోతున్నాయా వ్యూస్? అప్పటికి ఇప్పటికైతే ఫస్ట్‌లో బానే పోతున్నాయి. ఇప్పుడు గూడా అంతే పోతున్నాయి. అంతే పోతున్నాయా? మళ్ళా హ్మ్. ఇప్పుడు ఎంత గ్రోత్ ఎట్లొచ్చింది మీకు? ఎట్లా కనపడుతుంది? ఇప్పుడు అప్పుడు ఎట్లా ఎంత పోతున్నాయి? ఇప్పుడు ఇంతే పోతుంది గదా! హ్మ్. గ్రోత్ ఎట్లా కనపడుతుంది అంటున్నారు మీరు? గ్రోత్ అంటే అదంటే ఏమో ఆలోచించుకోలేదు. హ్మ్. ఫస్ట్‌లో ఒక 10,000 వ్యూస్ పోతున్నాయి. ఓకే. ఇప్పుడు దానికి కొంచెం ఎక్కువయ్యి ఒక 30,000, 40,000, 50,000 హ్మ్. కొంచెం వీడియో బాగుంటే హ్మ్. 1,00,000, 2,00,000 వరకు పోతుంటది. ఓకే. అట్లా. ఏమన్నా అవకాశాలొచ్చినాయా? ఏమన్నా జబర్దస్త్‌లో అట్లాంటియేమన్నా? అవకాశాలొచ్చినా రాలేదు అవకాశాలైతే. హ్మ్. ఇంకా అవకాశాల గురించి గూడా ఆలోచించుకుంటలేం. మనకు ఛానల్ ఎందుకు ముఖ్యం. చేసుకోవచ్చు గదా! మంచి ఫీచర్ బావుంటది గదా! ఫీచర్స్ బాగానే ఫస్ట్ మా ఛానల్ గ్రోత్ ఇస్తే మా ఛానల్ ముందు హైక్ గావాల. నా ఛానల్ ఫస్ట్ హైక్ గావాల. పేరు సంపాదించుకోవాల ఆ ఛానల్. ఓకే. అప్పుడు తర్వాత మనం ముందు ఏ ఏదైనా చేసుకోవాలని చేసుకోవడానికి ఆలోచన ఉంది. ఆలోచన. ఇప్పుడైతే మీకు ఇప్పుడేం లేదు. అవకాశాలొచ్చినా మీకు ఆలోచన లేదు. ఆలోచన లేదు. ఎందుకంటే మీకంటూ ఒక స్థాయి వచ్చినప్పుడు పోతే గూడా వచ్చినప్పుడు అది బావుంటదన్నట్టు. వన్ టైమ్ వస్తది. వన్ హ్మ్. టైమ్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళా దానికోసం ప్రత్యేకంగా బోయి ఆ హ్మ్. టైం చేసి వచ్చినా గూడా హ్మ్. ఒక వారం, 10 రోజులు టైం వేస్ట్ అయిపోతుంది. ఈ టైం వేస్ట్ అయ్యేది ఏమంటే ఈ హ్మ్. 10 రోజుల్లో కొన్ని వీడియోస్ మంచి వీడియోస్ తీసుకుంటే హ్మ్. ఛానల్ గ్రోత్ వస్తుంది. అవకాశాలు ఎప్పుడైనా వస్తాయి. మనం మన కంటెంట్‌లో దమ్మున్నా, ఓకే. మన యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా హ్మ్. అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. మీరు వీడియోలు ముగ్గురు తీస్తున్నారు గదా! హ్మ్. ముగ్గురు తీసే దానిలో హ్మ్. ఇప్పుడు ఎడిటర్ ఎవరు? ఎడిటింగ్ నేనే. ఎడిటింగ్ నువ్వే. స్క్రిప్ట్ రాస్తారా? అన్ లేదంటే అప్పుడప్పుడు అనుకుంటారా? స్క్రిప్టు రాసుకుంటా. మాక్సిమం. మాక్సిమం రాసుకుంటా. మాక్సిమం స్క్రిప్ట్ రాసుకొని ఇంగ స్టార్ట్ చేసుకొని హ్మ్. వీడియోలు చేసుకుంటారు. చేసుకుంటా. ఎవరు రాస్తారు నువ్వేనా? నేనే రాసుకుంటాను. నేనే డైరెక్షన్, ఎడిటింగ్ అంతా నేనే. ఏమన్నా మార్పులు చేస్తారా మళ్ళా? మార్పులు ఏముండదు. ఒకసారి డైలాగ్ వెర్షన్ ఏదో కరెక్ట్ డైలాగ్ రాకపోతే, ఆ హ్మ్. డైలాగ్ నోరు తిరగక ఏదైనా హ్మ్. చెప్పలేకపోతే, హ్మ్. కొంచెం షార్ట్ జేసి డైలాగ్ చెప్పిస్తానంతే. అవునులే. లెంత్ గాకుండగా హ్మ్. ఆహ్, అర్థ నోరు తిరగకుండా ఉన్నప్పుడు కొంచెం డైలాగ్ చిన్నగా జేసేది చెప్పిచ్చేది అంతే. చెప్పేయడము. అంతే ఏముండదు. దాన్ని యూట్యూబ్‌లో బాగా పోతుంటాయి గదా! యూట్యూబ్ గూడా చేసుకుంటే మానిటైజేషన్ అయితే అమౌంట్ వస్తాయి గదా! ఇప్పుడు మీరు దీంట్లో వచ్చేసి 5 నెలలు అయిందంటున్నారు. హ్మ్. 5ఆ? 6ఆ?
5 నెలలు. 5 నెలలు అయింది అంటున్నారు. ఉమ్. అదే దీంట్లో స్టార్ట్ చేయడం వల్ల యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేసిండే నేను మీకు. నేను అప్పటి నుంచి కూడా యూట్యూబ్ లోనే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 3 స్టార్ట్ చేశాను. ఉమ్, 3 ఒకటే లెవెల్ గా ఉన్నాయి. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకటే మాదిరిగా ఉంది, యూట్యూబ్ లో ఒకటే మాదిరిగా ఉంది, ఉమ్, ఫేస్బుక్ లో ఒకటే మాదిరిగా వ్యూస్ వెళ్తున్నాయి. ఉమ్, ఉమ్, అంటే ఏది తక్కువ చేయట్లేదు, ఏది పెంచుతలేదు. నా ఉద్దేశం ఏమంటే ఉమ్. ఇన్స్టాగ్రామ్ లో ఎంత చేసినా నీకు ఓన్లీ ప్రమోషనల్ ద్వారానే అమౌంట్ రావాలా. ఇంకోటి ఏమంటే ఆ ప్రమోషన్ అనేది ఇక్కడ మనము దగ్గరలో లేవు, ఎక్కువ ఉమ్, ఉమ్. సిటీ కాదు కాబట్టి ఎక్కువ మనం ప్రమోషన్ ప్రమోషన్, ఉండవు. నేను వీడియోస్ చేసేటప్పుడు నాకు ప్రమోషన్ రావాలా, ప్రమోషన్లు కావాలా, డబ్బు కావాలా అని నేను ఆలోచించలేదు. ఉమ్, మా అల్లుడు మామ వీడియోస్ చేద్దాము, అందరు ఇట్లా చేస్తున్నారు కదా ఉమ్, ఉమ్, అని చెప్తేనే నేను కొంచెం ఉమ్. ఆలోచించి దాన్ని సర్లే అని ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. మీరైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ డబ్బు కోసం అయితే రాలేదు. రాలేదు. జస్ట్ నీ ప్యాషన్ కోసము ఉమ్, ఇట్లా ఐడియాలు ఉన్నాయి, ఉమ్, దీన్ని జనాల్లోకి నవ్వించడానికి మాత్రం వచ్చారు. ఉమ్, నా సజెషన్ ఏమంటే ఉమ్. డబ్బు దాంతో యాడ్ అయితే మీకు కూడా బెనిఫిటే కదా అన్నట్టు అది నేను. అది డబ్బు అనేది వస్తుందని నాకు తెలుసు. ఓకే. మనకున్న నాకున్న నాకున్న నా ఛానల్కున్న రీచ్కి, ఉమ్, మాకున్న స్కిల్స్కి అంత ఉమ్, అంత త్వరగా రావని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళకే కొంచెం మనీ ఎర్న్ అవుతుంది. ఉమ్, మరి ఇంకా కొంచెం లో ఉంది. ఆ ఛానల్ హైక్ చేసినప్పటికీ అప్పుడు డబ్బు పరంగా ఆలోచించాలా. ఓకే. అంతవరకు మనం చేసుకుంటే వెళ్ళాలి. డబ్బు అనే విషయం పక్కన పెట్టాలి ఫస్ట్. ఇంకోటి నాకు విషయం ఏమంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినారు కదా మీరు, ఉమ్, నావే 10,000 ఖర్చు అయినాయని. ఉమ్. ఆ 10,000 ఎట్లా ఖర్చు అయినాయి అనేది మాకు కొంచెం వివరించండి. 10,000 ఖర్చు అయినామంటే ఇప్పుడు ఏదైనా వేరే చోటుకు పోవాల్సి వస్తుంది. ఉమ్, బండ్లో పెట్రోల్ పోసుకోవాలి, ఉమ్, మధ్యాహ్నం ఆకలి అవుతుంటది, ఉమ్. మధ్యాహ్నం టైంలో తీసుకుంటాము, అంటే మీరు భోజనాల ఖర్చు. ఉమ్, ఉమ్. ఏదైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు, ఇటు మేము ముగ్గురం టీంలో ఉన్నప్పుడు, ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు, ఉమ్, ఉమ్, మెటీరియల్ కావాల్సి వచ్చినప్పుడు అవి ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్, అట్లా అంటే ఒకటేసారి 10,000 ఖర్చు అయినామని నేను అనట్లేదు. ఉమ్. అప్పుడప్పుడు ఒక 500 తిన్నీకే, ఫుడ్కి, అట్లా మధ్యాహ్నం పూట దాంట్లోకి అనమాట. ఎక్కడన్నా బయటకు పోయినప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా అంటే ఉమ్, ఇంకోటి మొబైల్ మొబైల్ కొంచెం పాత మొబైల్ ఉంది. ఉమ్, దాంట్లో వీడియోస్ చేస్తా ఉంటే అన్న క్లియర్గా వస్తలేదు, ఉమ్, కొంచెం మంచి మొబైల్ తీసుకోండి అన్నారు. ఉమ్. అందుకని కొత్త మళ్ళీ 30,000 పెట్టి మళ్ళీ మొబైల్ తీసుకున్నాం. అంటే మొబైల్ నేను అంటే మొబైల్ తీసుకున్నారు. ఓకే. అంటే నేను తీసుకోలేదు సొంతంగా, ఓకే. మా బావ మా బాబాయి ముగ్గురం కలిసి తీసుకున్నాం. ఓకే. ముగ్గురం ఈఎంఐలో తీసుకుంటాము, ఇన్స్టాల్మెంట్ లో. ఈఎంఐ ముగ్గురం ప్రతి నెల ఒక 1 మంత్ ఒకరు కడుతున్నాము. వాళ్ళు ఏం చెప్పలేదా మనకేం దీంట్లో నుంచి డబ్బులు వస్తలేవు, ఎందుకు తీసుకోవాలా, 30,000 పెట్టి ఇప్పుడు ఎందుకు హెచ్చులని వాళ్ళు ఏమనలేదా నీకు? వాళ్ళు నన్ను ఉమ్, ఎప్పుడు ఎటువంటి వారు ఎంత ఇబ్బంది కూడా పెట్టలేదు. ఎందుకంటే ఉమ్, ఒక టీమ్ లో ఉండి ఉమ్, నీకు మనకు మొబైల్ అవసరం, ముగ్గురం తీసుకుని డబ్బు వేసుకొని మొబైల్ తీసుకున్నామని వాళ్ళ ఉమ్, ఉమ్, కొంతమంది ఉంటారు. ఉమ్, ఉమ్, కానీ వాళ్ళు ఏం ఆలోచించలేదు. మనం మొబైల్ తీసుకున్నామంటే సరే ముగ్గురం కలిసి తీసుకున్నామని చెప్పినారు. ఉమ్, అంటే ఎంత సపోర్ట్ ఉంటుందంటే వాళ్ళు మనం ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. ఎట్లా ఉమ్, చేస్తే అట్లా చేద్దాం, నీ ఇష్టం, నువ్వు స్క్రిప్ట్ నీదే, డైరెక్షన్ నీదే, కాబట్టి నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, మాది ఏం లేదు. ఏదైనా డబ్బు పరంగా అంటే ఇంకా తీసుకొని వద్దు కానీ చేద్దాం అని అని చెప్తారు. ఇప్పుడు డైలీ ఒక వీడియో 2 వీడియో చేస్తారా మీరు? డైలీ ఒకటే. డైలీ ఒకటి చేస్తారు. డైలీ ఏదో ఒకటి స్క్రిప్ట్ రాసుకొని ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటారు. ఓకే. డైలీ ఒకటే అనేది ఎందుకుంటున్నానంటే ఉమ్, మా బావ మా బాబాయ్ ఉమ్. డ్రైవర్లు, డ్రైవర్. వాళ్ళు ఓకే. డ్రైవింగ్కి వెళ్ళి రావాలా. ఉమ్. 11 గంటలకు వస్తారు మధ్యాహ్నం, ఉదయం 11 11 గంటలకు వచ్చి వస్తారు. ఓకే. మళ్ళా 2:30, 3 వరకు ఫ్రీ మళ్ళీ టైం వాళ్ళకి. ఇది ఆ 11 గ్యాప్ లో ఆ నువ్వు గ్యాప్ లో నేను రీల్ తీసుకోవాలా. తీసుకోవాలా. ఈ గ్యాప్ లో నేను పొద్దు నుంచి 8-11 వరకు నాకు చిన్న అంగడి పెట్టుకున్నా. అంగడి పెట్టుకున్నావా? కరోనా మీ స్టోరీ చాలా బాగుంది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళా కలుద్దాం. ఇలానే మీరు పైకి ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.